హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే చిట్టిదారుగానికి అక్షరాభ్యాసం చేపడం కోసమని బాసరకి అయితే తీసుకుని వెళ్తున్నాం. బస్ స్టాండ్లో అయితే ఇలా వెయిట్ చేస్తున్నాం కూర్చొని. మాతో పాటు మా బాబాయ్ కూడా వచ్చిండు, అంటే మా ఫాదర్ వాళ్ళ తమ్ముడు. బస్ అయితే వచ్చింది, ఎక్కేసి అయితే కూర్చున్నాం బస్లో. మార్నింగ్ 6:30కి 5:30కి అనుకున్నాం, కానీ ఆ బస్ అయితే మిస్ అయిపోయింది. 6:30కి అయితే బస్ అయితే వచ్చింది. పాపం మా చిట్టాలకి అయితే మార్నింగ్ 4కి లేచిండు. కళ్ళు అయితే చూడండి ఎలా ఉన్నాయో మత్తుగా. నేను ఎప్పుడు లేస్తే తను కూడా అప్పుడే లేస్తుంది. నేను 4కి లేచిన కాబట్టి నాతో పాటు తను కూడా 4కి లేచింది. పడుకుంది బస్ మధ్యలో, ఇలా వెళ్ళేటప్పుడు పడుకుండిపోయింది చిట్టి తల్లి ఆడైతే. చూడండి ఎలా పడుకుందో, క్యూట్గా పడుకుంది కదా ఖుషిగాడు. మేమైతే మంచిర్యాల నుండి 6:30కి అట్లా వచ్చాము కదా. మాకైతే నిర్మల్ వెళ్ళేసరికి అయితే 10:30, 11 అయితే అయింది. మధ్యలో జన్నారం దగ్గర అయితే టిఫిన్ చేసి కాసేపు ఆపితే మార్నింగ్ వెళ్ళాము కదా. టిఫిన్ చేసి అయితే ఎక్కాము. ఎక్కిన తర్వాత నిర్మల్ వెళ్ళేసరికి అయితే 10:30, 11 ఇట్లా అయింది. మళ్ళీ అక్కడి నుండి బైన్సా వరకు అయితే ఒక బస్సు, బైన్సా నుండి బాసరకి అయితే ఇంకో బస్సు, అట్లా 3 బస్సులు అయితే చేంజ్ చేసినాం. ఒక్కొక్క బస్సు వచ్చేసరికి అయితే కొంచెం టైం పడుతుంది కదా. సో ఫైనల్గా మాకైతే బాసరకు వెళ్ళడానికి అయితే 12:30 ఇట్లా అయింది. బస్ దిగేటప్పుడు అయితే అక్కడ బయట షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ వాళ్ళైతే బస్కి ఎదురు చూస్తూ ఉంటారు, అంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఆపేస్తారు. ఇక్కడ స్లేట్స్ తీసుకోండి, అవి తీసుకోండి, ఇక్కడ చెప్పులు పెట్టుకోండి, మేము మనీ తీసుకోము, బ్యాగ్స్ పెట్టుకోండి, ఏం తీసుకోము అనుకుంటా. బావ అయితే తీసుకుంటున్నాడు కదా. ఆ స్లేట్కి అయితే 250 చెప్పిండు, వేరే దానికి అయితే 300. దాంట్లో చేంజెస్ ఏమి ఉండవు. స్లేట్స్ పంచడానికి ఇట్లా 3, 4 ఇట్లా వస్తాయి, అవే చేంజెస్ అంతే. ఓన్లీ స్లేట్కే 250 స్లేట్, దాంట్లో చిన్నవి 3 వస్తాయి. పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒకటి మెడలో వేయడానికి వస్త్రం, ఇట్లా క్లాత్ది వస్తుంది దేవుడిది అది. మళ్ళీ స్లేట్ పెన్సిల్ కూడా వేరే తీసుకోవడమే, దాంట్లో రావు. అన్నిటికీ కలిపి అయితే 500 అయితే అవుతాయి. స్లేటు, పంచేవి కూడా దాంట్లోనే వస్తాయి. పూలదండలు, మెడలో వేయడానికి ఒకటి దేవునికి, ఒకటి ఇక్కడ. కొబ్బరికాయని అయితే మన ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాను, ఎందుకంటే అక్కడ కొబ్బరికాయ తీసుకోవాలంటే 50 రూపీస్ ఒకటి, మన ఇంటి దగ్గర అయితే 30 రూపీస్. అన్నీ కలిపి అయితే 600, 700 అయితే అయింది మాకైతే. లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూర్చొని అయితే మేము వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే మేము వచ్చేసరికి 12:30 అయింది కదా. అప్పటి వరకే టికెట్స్ క్లోజ్ ఉంటాయంట, అంటే అక్షరాభ్యాసం చేపించడానికి టికెట్ ఉంటుందంట. దానికైతే బంజేసీలు అయితే అక్కడ కూర్చున్నాం మేము. మళ్ళీ 2 నుండి స్టార్ట్ అంట. మార్నింగ్ 6:30, 7 నుండి 12:30 వరకు అయితే ఆను, తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ 2 నుండి స్టార్ట్ చేస్తారు టికెట్ ఇవ్వడం. సో మేము అందుకే అక్కడ కూర్చొని ఉన్నాం. టికెట్ అయితే నార్మల్గా చేయించుకుంటే 150, ప్రత్యేకంగా అంటే లోపల గుడిలో చేసుకుంటే 1000. ఎక్కువ మంది అయితే బయటనే చేయించుకుంటున్నారు, అంటే నార్మల్గా అక్షరాభ్యాసానికని పెద్ద రూమ్ అయితే ఉంది. ఎక్కువ మంది అయితే దాంట్లోనే చేయించుకుంటున్నారు. సో మేము కూడా దాంట్లోనే చేయించుకున్నాం. మా చిట్టి తల్లి కానీ చిన్నపిల్ల అనుకుంటున్నాం, కానీ చిట్టి తల్లి కంటే చిన్న పిల్లల్ని కూడా చేయిస్తున్నారు. నాకైతే అనిపించింది ఇంత చిన్నపిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేపిస్తారా అని. 9 months, 10 months, 1 year ఇట్లా కూడా చేస్తున్నారు. 3 yearsకి చిట్టి తల్లి అందరిలో కూడా చిన్నగా ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ ఈ పొట్టిది కూడా వాళ్ళ కంటే పెద్దదిగానే ఉంది. మళ్ళీ అంత చిన్న పిల్లలేమో మంచిగా అయ్యగారి పైన కూర్చొని చేయించుకుంటుండే. మా పొట్టిది వాళ్ళందరినీ చూసి కూడా అయ్యగారి దగ్గరికి పోయినాక ఏడుస్తుంది, వద్దు మమ్మీ నువ్వే చేయించు, వద్దు వద్దు అని ఫుల్ ఏడ్చింది. నేనైతే పక్కకి వెళ్ళండి అంటాను అనుకున్నా, కానీ అలా అయితే ఏం అనలేదు. మీద కూర్చోబెట్టుకొని చేయించి పక్కకి అయితే పంపించారు. మేమైతే కాసేపు గుడి బయట ఇలా కూర్చొని దేవుని దర్శించుకొని గుడి బయట ఇలా కూర్చొని పైనకి గుట్ట పైన వేదవ్యాసుడు అని అమ్మవారికి కూడా వెలిసారని చెప్తే పైనకైతే ఎక్కుతున్నాం చూడడానికని. లోపలికి వెళ్ళడానికైతే 5 రూపీస్ టికెట్. ఎంతమంది వెళ్ళినా కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 రూపీస్ టికెట్ అయితే ఉంది. మేమైతే లోపలికి వెళ్ళి అయితే చూసినాము. లోపల అయితే చాలా ఇరుకుగా ఉంది. ఇంట్లో 6 members, 8 members అయితే లోపలికి అలౌ చేస్తున్నారు. వెళ్ళి కాసేపు ఇలా ఉండగానే పిలుస్తున్నారు, రండి రండి అని. అక్కడ
మా చిట్టిద్దలు అయితే కాసేపు భయపడింది, దీంట్లో ఏముందో ఏం చేస్తారో అని భయపడింది. కానీ తర్వాత నార్మల్గా వచ్చేసింది పొట్టిది. అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు. మేమైతే ఇలా కూర్చొని నార్మల్గా చిన్నగా వీడియో తీసుకొని అయితే చిట్టితల్లి ఆడైతే మార్నింగ్ నుండి ఏం తినలేదు. అంటే మార్నింగ్ టిఫిన్ చేయించినాము జనారంలో, అదే తినింది. మళ్ళీ ఏం తినలేదు. ఈవినింగ్ 5 గంటల చపాతీ తినిపించుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఆ రోజు అక్కడే ఉన్నాము, ఎందుకంటే అక్కడ మా వదిన వాళ్ళ ఇల్లు ఉండే అయితే అక్కడ ఆ రోజు స్టే చేసేసి నెక్స్ట్ డే అయితే మేము రిటర్న్ అయ్యాము మా ఇంటికి. రిటర్న్ రావడానికి 6 అయితే అవుతుంది. ఇంత చీకటి అయింది ఫ్రెండ్స్, చూడండి.